కోణంలో ఆలోచించి ఈ ఎమ్మెల్యేలను గాని, నాయకులను గాని తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఒకటే కేవలం ఇక్కడ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ ను లేకుండా చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతోనే ఈ స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చినట్టు కనబడుతుంది. కాకపోతే ఇది తప్పుడు స్ట్రాటజీ. ఈ రోజు మీ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు రేపొద్దున బీజేపీ వైపు వెళ్ళాలని గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, ఉన్న 4 రోజులు మీ ఆధ్వర్యంలో ఉన్నట్టుగా కనబడతారు. కాకపోతే మీరు అన్లెస్ మీరు ప్రజలకు మేలు చేసుకుంటూ వెళ్ళేంత వరకు మీకు డోకా ఉండదు. మీరు ఎమ్మెల్యేల సంఖ్యను, ఎమ్మెల్యేల నంబర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే మీరు ప్రజలకు దూరం అవుతున్నారు. మీరు ప్రజలకు దూరం అవుతున్నారంటే కేసీఆర్ బాటలో వెళ్తున్నట్టే లెక్క. కేసీఆర్ కన్నా కనీసము ఉద్యమ నేపథ్యంతో ఒక 5 ఏళ్ల పాటు కాస్త గడువు దొరికింది. మీరు ఇప్పుడు 100 రోజుల నుంచి కూడా మీరు బేరీ చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజలు రివ్యూ చేస్తూ వస్తున్నారు. 100 రోజుల పాలన లోపల ఏం జరిగింది, ఏం మేలు ఒనగొండి అనే దాని గురించి ఉంది. ఈరోజు నిరుద్యోగుల సమస్యల మీద వచ్చినప్పుడు అది 2 లక్షల ఉద్యోగాల గురించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. నిరుద్యోగుల సమస్య మీద రివ్యూ చేయలేదు. ధరణి సమస్యల మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు, కానీ దానికి ఒక టైం బౌండ్గా ఈ టైం లోపల వీటిని పరిష్కరిస్తామని చెప్పడానికి రాలేదు. రైతు రుణమాఫీ విషయం లోపల ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయం లోపల ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడుతూ వస్తుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చామో అమలు చేస్తున్నాం అనేది ఆ పాక్షికంగా తీసుకుని వెళ్తున్నారు. దానివల్ల మీరు అంటే మీడియా ముందు మీరు గట్టిగా దబాయించి మాట్లాడొచ్చేమో కానీ ప్రజల్లో ఖచ్చితంగా దానికి రిపర్కషన్స్ అనేది ప్రజల నుంచి కనబడతాయి. ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ కదా, బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి లీడర్లను తీసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు, వాళ్ళు పోటీ చేస్తున్నారు. అంటే నేను అంటున్నది ఏంటంటే ఇది అలవాటుగా రాజకీయ పార్టీలు ఇంతే ఉంటాయేమో పవర్లోకి వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నా. కాదా, అటు బీజేపీ అదే పని చేస్తుంది కదా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లను తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నది. నల్గొండ సైదిరెడ్డి ఎపిసోడే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఏ నాయకుల మీద కేసులు పెట్టిండో ఆయన్నే పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు బీజేపీ అయినా కూడా అందరూ కూడా చెప్తున్నారు కదా, అధికార పార్టీ అనేది ఒకటే ఉంది, దానికి జెండాలు లేవు, అజెండా మాత్రమే ఉంది. అజెండా కేవలము తమ స్వప్రయోజనాలు చూసుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఈవెన్ పార్టీ పట్ల విధేయత కూడా లేనే లేదు, పార్టీ సిద్ధాంతాల పట్ల విధేయత అనేది కూడా లేదు. ఒకటి ఏంటంటే తమ కుర్చీని తాము అధికారంలో ఉంటున్నామా లేదా, అధికారాన్ని చెలాయించగలుగుతున్నామా లేదా అనే స్పృహతో తప్ప ప్రజల గురించిన స్పృహ కానీ, లేదంటే ప్రజా ప్రయోజనాల విషయంలో గురించి కానీ, లేదంటే మనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది, మనం జనాలకు ఏం సమాధానం చెప్పగలుగుతాము అనే దాని గురించి ఏది లేదు. ఈవెన్ సైదిరెడ్డి విషయం చూసుకున్నట్లయితే ఆయన ఏం కార్యకర్తలతో మాట్లాడలేదు, చేయలేదు, డైరెక్ట్ బీజేపీలోకి వెళ్ళిపోయారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అది కార్యకర్తలతో సమావేశం పెడితే వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఫీల్డ్ లోపల రాజకీయ నాయకులు పై స్థాయి లోపల కలిసిపోగలుగుతారు. సైదిరెడ్డి, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వాళ్ళు కౌగిలించుకోగలుగుతారు, కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి డే టు డే లైఫ్లో అది ఫేస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత తొందరగా మింగిలయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ఏనా? ఇద్దరికి అంతే. బీఆర్ఎస్ ను మింగేస్తే తప్ప ఆ ప్లేస్ లోకి ప్రధాన ప్రతిపక్ష హోదా లాగా అంటే కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా దిగజారిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ ను ఇదే సరైన టైం అని చెప్పి కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా అంటే కాంగ్రెస్ లోపల వాళ్ళ ఇమిడియే అవకాశం లేదు, అక్కడ అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి లేదన్నప్పుడు ఇమీడియట్ గా బీజేపీ వైపు వస్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున ఫ్యూచర్ అనేది బీజేపీలో కనబడుతూ వస్తుంది. దీనికి మొత్తం కూడా ఏంటంటే కేసీఆర్ స్వయంకృతాపరాధం, కేసీఆర్ ఫ్యామిలీ స్వయంకృతాపరాధం. దీనికి సంబంధించి నాయకుల గురించి ఈరోజు కవిత అరెస్ట్ గురించి వచ్చింది, లేదు ప్రజల సమస్యల మీద వచ్చింది కానివ్వండి, జరిగింది. కాకపోతే మీరు కేసీఆర్ అనే పర్సన్ ఏ రకంగా ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళగలగాలి, ప్రజల్లో ఉండాలి. ఈరోజు ఇంట్లో పడుకొని ఉంటే అదే కేసీఆరే టెర్రరైజ్ అయిపోయాడు కాబట్టి అన్ని మిగతా నాయకులందరూ కూడా వెళ్ళిపోతూ వస్తుంటారు. ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వగలగాలి, కార్యకర్తలకు ఒక నమ్మకం ఇవ్వగలగాలి, నాయకులకు ఒక నమ్మకం ఇవ్వగలగాలి. అది ఇయ్యలేని పరిస్థితి లోపల కేసీఆర్ ఖచ్చితంగా అది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఓ రోజు చారిత్రక పురుషుడిలాగా కనబడ్డ కేసీఆర్ ఈరోజు ఒక చరిత్రహీనుడిగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఎందు గురించి అంటే ప్రజలకు దూరంగా వెళ్ళాడు. సొంత కుటుంబము, సొంత ఆస్తులు, స్వప్రయోజనాలు అనే లెక్కతోనే వెళ్ళిపోవడము, తనకు తిరుగులేదనే అహంకారంతో వెళ్ళిన కేసీఆర్ ఈరోజు చరిత్రహీనుడిగా నిలబడ్డారు. ఆయన జీవితం నుంచి, ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి రేవంత్ రెడ్డి ఏం గుణపాఠాలు నేర్చుకుంటున్నారు? ఈ రోజు ఎమ్మెల్యేలందరినీ చేర్చుకోవడం అనేది రాజకీయంగా పెద్ద బ్లండర్ గా మారే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి అనే పర్సన్
తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయం లోపల చూసుకొని వెళ్లాల్సిన ఉంటుంది. ఎందుకంటే వరంగల్ లోపల ఒక బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ లో చేరతారంటే కాంగ్రెస్ కార్యకర్త, మహిళా కార్యకర్త చెప్పుతో కొట్టింది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు వీళ్ళని అరిగోస పెట్టిన వాళ్ళందరినీ ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తామని అంటున్నారు. అదే బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కే ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారట. అదే అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత గొడ్డుపోయిన పరిస్థితి లేదు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింబల్ కు గుర్తింపు ఉంది. ఆ సింబల్ మీద ఎవరు నిలబడ్డా వాళ్ళకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటది. ఈ రోజు బొంతు రామ్మోహన్ అనే పర్సన్ అది జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న రోజుల లోపల కోకాపేటలో 100 కోట్ల భూముల కుంభకోణం గురించి ఉంది. ఆయన భూముల కుంభకోణాన్ని కాపాడుకోవడానికే ఇటువైపు వస్తున్నాడు అని చెప్పి. దానం పరిస్థితి కూడా అంతే కదా. దానం నాగేందర్ సిచ్యువేషన్ ఏంది, రంజిత్ రెడ్డి ఏంది, మహేందర్ రెడ్డి ఏంది, ఏముంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే అది రాజకీయ వ్యాపారులు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. రంజిత్ రెడ్డి పోటీ చేస్తే మహేందర్ రెడ్డి పోటీ చేయరు, మహేందర్ రెడ్డి పోటీ చేస్తే రంజిత్ రెడ్డి పోటీ చేయరు. వాళ్ళ మధ్య అవగాహన ఉంది. కాకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి అటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆలోచించుకోవాలి కదా. అంటే నా